హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రపంచవ్యాప్తంగా హరిహర వీరమల్లు రిలీజ్ అయింది. నిన్న అర్ధరాత్రి నుంచే షోలు విశేషంగా రివ్యూలు వచ్చేస్తున్నాయి. ఎప్పుడు లేని విధంగా పవన్ కళ్యాణ్ గారి జీవితంలో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీలో ఓవరాల్గా అన్ని రాష్ట్రాల నుంచి కూడా సక్సెస్ రివ్యూలు వచ్చేస్తున్నాయి. అదేవిధంగా మరి కాసేపట్లో 4 గంటలకి పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ మీట్లో ఫస్ట్, ఎందుకంటే ప్రెస్ మీట్ కూడా మొన్ననే ఫస్ట్ ప్రెస్ మీట్లో ఉభయ రాష్ట్రాల్లో కూడా ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. తర్వాత ఉదయం నుంచి మంగళగిరి ఆఫీస్లో 9 గంటల నుంచి నైట్ 11 వరకు కూడా ఆల్ ఛానల్స్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చారంటే ఆల్ యూట్యూబ్ ఛానల్స్, ఫ్రంట్ లైన్, ప్రింట్ మీడియా. అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా పట్ల ఎంత నిబద్ధతతో ఉన్నారు. ఈ సినిమా నెక్స్ట్ జనరేషన్కి ఒక సంకేతం ఇవ్వాలనే ఉద్దేశంతో తీశారు. హిస్టారికల్ మూవీ. ఓవరాల్గా మంచి టాక్ వచ్చింది. క్లియర్ కట్ అనాలిసిస్ ఈ సినిమా రివ్యూ మీద మనం చేయబోతున్నాం. మరి కాసేపట్లో 4 గంటలకు దసపల్లలో పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ మీట్కి రాబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని, ఈ సినిమా కంప్లీట్గా ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్టు పోలుదాస్ కిరణ్ గారు ఉన్నారు. వెల్కమ్ కిరణ్ గారు. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉంది సార్? అంటే ఓవరాల్గా కిరణ్ గారు, మీరు కూడా 2 దశాబ్దాల పైనే మీడియాలో ఉన్నారు. సినిమాలు చూశారు, రాజకీయాలు చూశారు. అటు చిరంజీవి గారిని చూశారు, పవన్ కళ్యాణ్ గారిని చూశారు. చాలా సందర్భాల్లో వీళ్ళ గురించి కూడా చాలా ఇంటర్వ్యూలు కూడా మిమ్మల్ని చూసాం. ఓవరాల్గా ఒక చారిత్రాత్మకమైన నేపథ్యం ఉన్న సినిమా కనుమరుగైపోతున్నాయి మన తెలుగులో. అటువంటి చరిత్రని, మంచి విషయాలు, మనం చూడని అన్సంగ్ హీరోస్ని తెలియజేయడానికి పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ ప్రయత్నాన్ని మీరు ఎలా చూస్తారు? సార్, ముందుగా సుమన్ టీవీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు నన్ను ఆహ్వానించినందుకు. ముఖ్యంగా చందు శ్రీనివాస్ గారు, ఇది ఒక చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారి నుంచి ఇలాంటి సినిమాని మనము ఎక్స్పెక్ట్ చేయలేం. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఈ ట్రెండ్లో ఉన్న సినిమాలు తీస్తారు, కానీ ఎప్పుడు ఆయన ట్రెండ్ సెట్టర్ ఆయన. సో ట్రెండ్ ఎప్పుడు ఫాలో అవ్వరు, ఆయనే ట్రెండ్ సెట్ చేస్తారు. అలాంటిది ఆయన ఒక చరిత్రాత్మకమైన సినిమా తీయాలని భావించడానికి ప్రధానమైన కారణం, మన సంస్కృతి సంప్రదాయాల మీద ఎలాంటి దాడులు జరిగాయి, అవి ఈ తరానికి తెలియచేయాల్సిన ఆవశ్యకత గుర్తించారు. వాస్తవానికి చావా సినిమా వచ్చింది చూసారా? చావా సినిమా కంటే ముందే ఈ స్టోరీ ప్రిపేర్ అయింది, ఈ స్టోరీ ప్రారంభమైంది. ఇది 14th century. అవునా? అంటే నేనంటుంది చావా కూడా చారిత్రక నేపథ్యం. ఆ సినిమా రాకముందే ఈ సినిమా ప్రారంభమైంది అంటున్నా. కాకపోతే లేట్ అయ్యి ఇప్పుడు రిలీజ్ అయింది. వాళ్ళు అనుకున్నట్టుగా రిలీజ్ అయ్యి ఉంటే ఇది మరొక చరిత్ర లిఖించేదని చెప్పాలి. ఓకే. 2024 ఎన్నికలను కూడా ఇంకా ప్రభావితం చేసి ఉండేది. ఆ 11 కూడా వచ్చేవి కాదేమో. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు ఒక చారిత్రక సత్యాన్ని ఆవిష్కరించదలుచుకున్నారు. సనాతన ధర్మ పరిరక్షణను మరొకసారి చాటి చెప్పాలనుకున్నారు. అదే సమయంలో ఒక రాజు అరాచకత్వాన్ని భరించకుండా ప్రజలు తిరగబడాలి, ఎలాంటి తిరుగుబాటు వస్తే మంచి ప్రభుత్వాలు వస్తాయి చెప్పదలుచుకున్నారు. ఈ 3 అంశాలని ఆయన తెరకెక్కించాలనుకున్నారు. అది తెరకెక్కించారు. ఇందులో పవన్ కళ్యాణ్ గారు నిజ జీవితంలో ఆయన క్యారెక్టర్ ఏంటో ఇందులో కూడా అదే క్యారెక్టర్ అయింది. ఈ సినిమాలోనేమో ఆయన రాబిన్ హుడ్ పాత్ర పోషించారు. డబ్బులున్న వాళ్ళ దగ్గర, అంటే రాజుల దగ్గర, దొరల దగ్గర వాళ్ళు అన్యాయంగా, అక్రమంగా పేదవాళ్ళ నుంచి గుంజుకుంటున్న వాటిని తిరిగి వాళ్ళ దగ్గర నుంచి దొంగిలించి పేదలకు పంచడం అనేది ఆయన చేస్తున్నారు. అది అనాదిగా వస్తున్న పాత్రలు అవన్నీ రాబిన్ హుడ్ పాత్రలు వస్తున్నాయి. కానీ నిజ జీవితంలో ఆయన పాత్ర ఏంటి? కష్టపడి సినిమాలు చేసి వచ్చిన డబ్బుని పేదలకు పంచిపెట్టడం. ఒక సంవత్సర కాలంలో ఒక్క సంవత్సర కాలంలో 10 కోట్లకు పైగా వితరణ ఆయన సొంతంగా చేశారండి, అధికారంలోకి వచ్చాక కూడా. సో అలాంటి ఒక ప్రజలకు దాతృత్వం ఇవ్వాలనే తపన, ప్రజలకు సంక్షేమం చూడాలనే తపన, ప్రజలను రక్షించాలనే కాంక్ష, ఇవన్నీ ఉన్న వ్యక్తిగా ఆ సినిమాలో పాత్ర, ఈ పాత్ర 2 కూడా నిజ జీవిత పాత్ర ఉన్నాయని చెప్పాలి. సో ఆ రకంగా ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వానికి అతికినట్టు సరిపోతుంది. అందుకే బహుశా ఆయన ఈ పాత్రను అంగీకరించి ఉంటారు. ఆయన ఐడియాలజీ కావచ్చు, ఇవన్నీ కూడా దీంట్లో మిళితమై ఉన్నాయి. ఎస్పెషల్లీ చాలామంది మాట్లాడుతున్నారు చందు శ్రీనివాస్ గారు, సనాతన ధర్మం ఆయన గెలిచిన తర్వాత సనాతన ధర్మం ఆయన ఎత్తుకున్నారని.
అరే 2019లో ఈ సినిమా ఒప్పుకునే నాటికి ఆయన సనాతన ధర్మం మీదనే సినిమా ఒప్పుకున్నారు. వాళ్ళు తెలియక మాట్లాడితే తప్పితే తెలియక ఇప్పుడు జాగర్లమూడి కృషి గారి ప్రాజెక్ట్లో ఫస్ట్ వచ్చింది తెలుసు, 2019లో ఆయనకి ఇరిపించింది తెలుసు, అప్పుడే ఈ సనాతన ధర్మ విలువ గురించి డిస్కషన్ జరిగింది తెలుసు. అనుకోకుండా 30-40% ఆయన తీశాడు, సమయభావం ఆయనకి డేట్స్ కుదరక ప్రాజెక్ట్ నుంచి పోయగలిగారు. నిజ జీవితంలో 4 నెలల పాటు చాతుర్మాస దీక్ష తీసుకుంటారు ఆయన. ప్రతిదీ కూడా ఆధ్యాత్మిక చింతన, ఇవాళ కాదు ఆయనకి ఆధ్యాత్మిక చింతన. సో ఆయన ఎప్పుడు ఇండస్ట్రీలో ఆధ్యాత్మిక చింతన కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు తెలుగులో, అటువైపు రజనీకాంత్ గారి గురించి మాట్లాడుకుంటారు. అలాగే ఆ తర్వాత వెంకటేష్ గారు కూడా, వీళ్ళిద్దరు ఎందుకు ఫ్రెండ్స్ అయ్యారంటే ఆధ్యాత్మిక భావన. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే సనాతన ధర్మం ఆయన ఇవాళ ఏదో రాజకీయ కాంక్షతో తీసుకున్నది కాదు, ఆయన మొదటి నుంచి ఆయనలో ఇన్నర్గా ఉన్నది. అదే సినిమా రూపంలో చూపించదలుచుకున్నారు, ఇవాళ సినిమా రూపంలో చూపించారు. ఇంకోటి అద్భుతమైన సినిమా వస్తుంది, స్పందన వస్తుంది. మీరు చెప్పిందంతా బాగుంది. స్ట్రైట్గా క్వశ్చన్ ఒకటే క్వశ్చన్. కింద గారు మీరు చూశారు సినిమా ఫస్ట్ హాఫ్ పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయిన సీన్ కాడి నుంచి ఎండింగ్ చివర సీన్ వరకు కూడా విరోచితమైన ప్రదర్శనలు, తన ఆహభావాల విషయంలో కావచ్చు, తన నటన విషయంలో కావచ్చు, ప్రజల్ని ప్రేక్షకులు విశేషంగా అప్లాజ్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి. అంటే మీరు పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడిగా చూశారు, ఈరోజు ఒక సినిమా నటుడిగా దాదాపు 2 సంవత్సరాల తర్వాత తెర మీద కనపడుతున్నాడు. ఈ నటన ఎలా ఉందంటారు మీరు? ఫస్ట్ హీరో గారి వీరమల్లు పాత్ర. పవన్ కళ్యాణ్ గారి ఒక పెక్యులియర్ స్టైల్ అండి. ఆయన మేనరిజం, ఆయన నటనకి ఫిదా అయిపోయిన వాళ్ళు అనేక మంది. కల్ట్ ఫ్యానిజం ఉంది ఆయనకి. మీరు 2 ఏళ్ళు ఏందంటున్నారు, ఇంతకుముందు ఎవరు అంటున్నారు 5 ఏళ్ల నుంచి ఆయన సినిమా తీస్తున్నారు కదా, చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు కదా. ఆయన సినిమాలకు ఎంతకాలంగా దూరంగా ఉన్నా ఆయన కల్ట్ ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడు ఆయనతోనే ఉంటారు. 10 ఏళ్ల పాటు ఒక్క హిట్ లేకపోయినా 11వ ఏడాది మళ్ళీ హిట్ వచ్చిన, హిట్కి ఫ్లాప్లకి సంబంధం లేకుండా ఆయనకు ఒక ఫ్యాన్ బేస్. ఈ ఫ్యాన్ బేస్ భారతదేశంలో బహుశా ఏ హీరోకి కూడా లేదంటే అతిశయోక్తి కాదు. సో అంతటి ఫ్యాన్ బేస్ ఆయనకి, ఆయన వ్యక్తిత్వానికి ఫ్యాన్ బేస్ అండి ఇది. సో అలాగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారిది పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. సినిమా మొత్తాన్ని భుజాన వేసుకునే మోసారు ఆయన. సినిమా తెర మీద భుజాన వేసుకుని మోసారు, తెర బయట భుజాన వేసుకుని మోస్తున్నారు. మీకు ఇంకో కీలకమైన అంశం చెప్తాను. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి ఐస్ చాలా పవర్ఫుల్ అండి. ఐస్ని అద్భుతంగా ఎలివేట్ చేశాడు. ఐస్ ద్వారా ఒక క్రూర మృగాలను కూడా కేవలం కళ్ళతోనే కంట్రోల్ చేయొచ్చని ఒక సైంటిఫిక్ భావాన్ని ఆయన తెర మీద చూపించారు వాళ్ళ. అది కొన్ని చోట్ల ప్రూవ్డ్ ఫ్యాక్ట్. అది ఒకటి కిరణ్ గారు నేను చెప్పిన పాయింట్, అసలు మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ గారికి కాసేపు కళ్ళల్లో చూసి మాట్లాడితే ఎమ్మటే అతను ఇదైపోతారు లైఫ్ లాంగ్ ఆయనతో. అంతే. వాళ్ళు ఆ పవర్ఫుల్లో ఆంజనేయ స్వామి భక్తులు కావచ్చు, ఏదైనా కావచ్చు, మెగాస్టార్ చిరంజీవి గారి కాడి నుంచి ఉంది. తర్వాత RRRలో సెటిల్ పెర్ఫార్మెన్స్ ఇంటర్నేషనల్ మీడియా కూడా ప్రశంసించింది రామ్ చరణ్ని. ఎందుకంటే తన మిత్రుడిని జూనియర్ ఎన్టీఆర్ గారిని కొట్టే సీన్లు RRRలో ఉండే ఆ కళ్ళల్లో కళ్ళబట్టి నీళ్లు వస్తూ ఉంటాయి, ఆ సెటిల్ పెర్ఫార్మెన్స్. తర్వాత ఈరోజు మీరు చూశాను, నేను చూశాను సినిమాను, ఆ సెటిల్ పెర్ఫార్మెన్స్ అనేది క్లియర్గా పవన్ కళ్యాణ్ గారికి కనపడింది. ఓకే, వెల్ అండ్ గుడ్. ఏ నటుడికి లేనంతగా ఆయనలో ఆహభావాలతో, తన పులితో బిబ్బులతో ఇచ్చేసే, దాన్ని కంట్రోల్ చేసే ఇదిలో మనం చూసాం. తర్వాత విలన్తో పోరాడే సన్నివేశాలు మనం చూసాం. ఇకపోతే స్టార్టింగ్ ఒకసారి మీరు అన్నారు బెబ్బులతో, ఆ సన్నివేశం గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. అంటే గోల్కొండ రాజు దగ్గర మాట్లాడుతూ ఉంటారు, కాన్వర్జేషన్ జరుగుతుంటుంది. జరుగుతున్నప్పుడు ఆత్మాభిమానం దెబ్బతినే మాట ఒకటి మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారిగా రేజ్ అవుతారు. నా అంగవస్త్రాన్ని కూడా పేకలేరు అంటాడు. అన్న తర్వాత పులి ఈయన మీదకు వస్తుంది. వచ్చినప్పుడు దానికి ఎదురెళ్ళి ఈయన నిలబడ్డ తీరు, ఆ కళ్ళల్లో ఆ కసి, పవర్, అది చూసి పులి వెనక్కి తగ్గడం, ఇది నిజంగా కూడా చాలా గూస్ బంప్స్ వస్తాయి ప్రేక్షకులకి. ఆ సన్నివేశం, ఆ బీజిఎం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అదే సమయంలో నేనేమంటానంటే నిజ జీవితంలో కూడా పవన్ కళ్యాణ్ గారు అలాగే ఉంటారు. సినిమాలో రాకముందు రాజకీయాలు ఉంటారు, పంచెలు ఓడగొడతానని చెప్పి ఒకప్పుడు అన్నాడు. ఆవేశించి దశాబ్దమైన పోరాటంలో ఏ విధంగా రాజకీయాలు నేర్చుకోవాలో రాజకీయాలు 100% సైక్రేట్ చేశాడు. అదేవిధంగా ఈ సినిమాలో కూడా డైలాగ్లో సేమ్ పిల్లోడు ఎంటర్ అయినప్పటి నుంచి మనం చూస్తే కనుక ఫస్ట్ స్టార్టింగ్లో కృష్ణా జిల్లాలోని ఆ ప్రాంతంలో ఉండే దొరికిన ఆ కోహినూరు వజ్రమే ఈరోజు అత్యంత విలువైంది ప్రపంచవ్యాప్తంగా. అవును కదా, దానికోసం పోరాటంలో మనం చూసాం. తర్వాత పిల్లోడు దొరికింది చూసాం. ఆ పిల్లాడికి పేరు పెట్టిన దాంట్లో కూడా జనసేనానిగా ప్రజల హృదయాల్లో ఉంటాడని చెప్పేసి రాజు చెప్పిన మాటలు మనం చూసాం.
నేనేమంటానంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో కూడా ఆ డైలాగుల విషయంలో కూడా నేను రాకూడదని చెప్పి చాలామంది కోరుకున్నారు. స్పష్టంగా చందు శ్రీనివాస్ గారు చాలా స్పష్టంగా ఒక ఏమంటారు రాజకీయమైన పాత్రను ఆయన వాళ్ళ రాజకీయాల్లో పోషించిన పాత్రను ఇందులో కూడా పోషించాడనే చెప్పాలి. మీరు అంటున్నారు చూసారా, పిల్లాడు పుట్టిన తర్వాత ఏమవుతాడు ఇతనంటే జనానికి సేవ చేసే జనసేనానవుతాడు, జనసేవకుడు అవుతాడు అని చెప్తారు చూసారా. ఆ ఫ్రేమ్ దగ్గర నుంచి చివరి వరకు రాజకీయాల్లో ఆయన జీవితంతో ముడిపడి ఉన్న డైలాగులు అనేకం ఉన్నాయి. సో ప్రతి సందర్భంలో ఎస్పెషల్లీ అండి ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటాడు, కోపం రావాలి మీకు, ప్రభుత్వం ఇంత అరాచకంగా ఉన్నప్పుడు ఎందుకు సామాన్యులకు కోపం రాదు, మీకు కోపం వస్తే కదా ప్రభుత్వాలు ఏర్పడతాయి, నేను ఒక్కడనే ఎంతకని నేను పోరాడతా మీ తరపున, కానీ నా వెనక మీరు రావాలి, మీరు కూడా పోరాడాలి, అప్పుడే ప్రభుత్వాన్ని మార్చగలమని పదే 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 చెప్తారు. అదే క్లైమాక్స్ ఇవ్వాలి. ఇంకొకటి మీకు చెప్తానండి, మనం చూడని సినిమా మనకి 1336 విజయనగర సామ్రాజ్యం గొప్పతనం తెలుసు, శ్రీకృష్ణదేవరాయల పరిపాలన తెలుసు, హరిహర రాయలు బొక్కరాయల గురించి తెలుసు, వాళ్ళు ప్రేరేపించిన విద్యారాయణ మహర్షుల గురించి కూడా తెలుసు. మనకి ఇంకొక వైపు చూస్తే స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ గురించి తెలుసు. మనం చరిత్రలో చూడని అన్సింగ్ హీరోని వీరమల ద్వారా మనకు చూపించారని అనుకోవచ్చా ఈ సినిమా ద్వారా? అంటే ఇది కల్పితమేనండి. వాస్తవానికి ఈ పీరియాడికల్గా చూస్తే కూడా ఎక్కడ కూడా ఆయన ఈ ఔరంగజేబు పాత్రను, గోల్కొండ నవాబులు ఇవన్నీ కూడా ఈ పీరియాడికల్గా చూస్తే సింక్ కావు. కాకపోయినా ముందే చెప్పారు వాళ్ళు, ఒక హీరో, ఒక పాత్ర, ఒక కథానాయకుడు ఇలాగా ఒక ఔరంగజేబు మీద పోరాడితే ఎలా ఉంటుందన్న ఒక పాత్రని సృష్టించాము. ఇది ఎక్కడి నుంచి తీసుకోలేదు, ఎవరు కూడా దీనికి కాదని. ఎందుకంటే కొన్ని వివాదాలు కూడా వచ్చాయి, మా ప్రాంతం వ్యక్తికి సంబంధించిన చరిత్ర తీస్తున్నారు మీరు, అది ఇది అనేసి. సో అవన్నీ కాదు, వాళ్ళు ఒక పాత్రని. ఇప్పుడు మీరు RRR సినిమాలో ఏం చేశారు, ఆయన అల్లూరి సీతారామరాజును స్ఫూర్తిగా ఒక పాత్రను రాసుకున్నారు, కొమరం భీం స్ఫూర్తిగా ఒక పాత్రను రాసుకున్నారు. ఈ రెండు పాత్రలు ఏకకాలంలో బ్రిటిష్ వారి మీద పోరాడితే ఎలా ఉంటుంది అనేది ఆ చిత్రకథ. అలాగే ఇందులో కూడా ఈయన ఒక ఔరంగజేబు మీద, ఒక తెలంగాణ నుంచి లేకపోతే ఆంధ్రప్రదేశ్, ఒక తెలుగు గడ్డ నుంచి ఒక యోధుడు పోరాడితే ఎలా ఉంటుంది, ఒక కోహినూరు వజ్రం గురించి పోరాడితే ఎలా ఉంటుంది అనేదే. అది కూడా హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్న సందర్భంలో హిందువులకు అండగా నిలబడి పోరాడే ఒక యోధుడి కథను ఈ రకంగా ఒక కల్పిత పాత్రను తీసుకొని చేశారండి. డెఫినెట్గా మీరు చెప్పింది నేను ఏకీపిస్తానే. ఫస్ట్ హాఫ్ని ఓవరాల్గా మీరు చెప్పాలంటే 2-3 పాయింట్లే. ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే సుమన్ టీవీ ప్రేక్షకులు చెప్పాలంటే ఏం చెప్తారు? ఫస్ట్ హాఫ్ చాలా స్మూత్గా, చాలా సరదాగా, హాయిగా సాగిపోద్దండి. ఫస్ట్ హాఫ్లో ఎస్పెషల్లీ ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ ఫైట్ అద్దరిపోతుంది. ఆ ఫైట్ దగ్గర నుంచి చాలా బాగుంటాడు పవన్ కళ్యాణ్ గారి లుక్స్. ఆ ఫైట్లో చాలా బాగుంటారు. సో చాలా కాలం నుంచి చూస్తున్న ఆ ఫైట్ ఒకటి, మల్ల యోధులతో చేసే ఫైట్ ఒకటి, ఆ హీరోయిన్కి ఆయనకు మధ్య వచ్చే సన్నివేశాలు ఒకటి, ఇవన్నీ కూడా వీటన్నిటి నేపథ్యంలో ఫస్ట్ హాఫ్ చాలా సరదాగా, చాలా హాయిగా సాగిపోతుంది. దీంట్లో ట్విస్ట్లు పెద్దగా ఉండవు. కానీ ఇంటర్వెల్ సీన్కి వచ్చేటప్పటికీ అండి, చార్మినారు ఆ నేపథ్యంలో ఫైట్ సీన్ ఉంటుంది, చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఎస్పెషల్ అండ్ పోరాట ఘట్టాలు చాలా బాగున్నాయండి సినిమాలో, చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ గురించి మనం మాట్లాడుకోవాలంటే పోరాట ఘట్టాలకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. తర్వాత పవన్ కళ్యాణ్ గారి పెర్ఫార్మెన్స్, పోరాట ఘట్టాలే కాకుండా ఆయన లుక్స్, ఇవన్నీ చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు బల్జీ అయిపోయారు. పవన్ కళ్యాణ్ గారుని చాలామంది ట్రోల్ చేశారు అక్కడికి ప్రయోగాకి వెళ్ళినప్పుడు, కాశీ కుంభమేళాకి వెళ్ళినప్పుడు. సో కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో చూస్తేనంటే చాలా పర్ఫెక్ట్గా, ఫిట్గా కనపడుతున్నారు, చాలా మంచి లుక్స్ కనపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. సో అది మనం పవన్ కళ్యాణ్ గారు అలాగే ఆయన పోరాట ఘట్టాలు ఒంటి చేత్తో నడిపించాడు సినిమానని మనం చెప్పాలి. ఫస్ట్ హాఫ్ అయితే చాలా స్మూత్గా సాగిపోద్ది. ఫస్ట్ హాఫ్ తర్వాత అసలు సిసలు సినిమాలోకి ఎంటర్ అవుతాం. రైట్, కరెక్ట్. అదే సమయంలో మొఘళ్ళు కోహినూరు వజ్రము తీసుకున్నారు, ఢిల్లీ ఇది చూశారు, కుతుబ్ షాహీలు ఈ పరిపాలన కూడా చూశారు. దీంట్లో ఈ సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా మన దేశ సంస్కృతి మీద దాడులు కూడా చూపించారు. మన బిడ్డలకు కూడా తెలియదు, మనకు కూడా తెలియనిది చూపించారని మీరు అనుకోవచ్చా? డెఫినెట్గా. ఎంత బాధాకరం అంటే అండి, జిజియా పన్ను కట్టాలి, హిందుత్వంలో ఉన్నవాడు మాత్రం హిందూ దేవుణ్ణి ప్రార్థిస్తే డబ్బులు కట్టాలి, లేకపోతే మీరు మతం మారాలి. ఇవాళ ఉన్న మన ముస్లిం సోదరులందరూ కూడా ఇలా మతం మారిన వాళ్ళేనండి.
వాళ్ళందరూ కూడా వాస్తవానికి వాళ్ళు అంటే వాళ్ళ పూర్వీకుల నుంచి చూస్తే వాళ్ళే ముస్లిమ్స్ కాదు, మన హిందువులే. కానీ ఒక ప్రెషర్కి లోనై హిందుత్వం నుంచి అటువైపు మారిన వాళ్ళే. బెదిరింపులకు చంపేస్తామంటూ చూశారు కదా సినిమాలో ఎంత చంపేశారు. అంటే మీరు బతకాలంటే హిందువులుగా, మీరు ముస్లింలుగానే బతకాలి అన్నప్పుడు కొంతమంది ఇక ఇబ్బంది పడి మారిన వాళ్ళే ఇవాళ వాళ్ళందరూ కూడా మన సోదరులే. సో అక్కడ నేనేమంటున్నానంటే ఒక సన్నివేశం ఉంటుంది శ్రీనివాస్ గారు, ఇస్లాంలో సంగీతానికి ప్రాముఖ్యత లేదు, సంగీతం లేదు అంటే మీరు గానం, సంగీతం, కళలు అనే వాటికి ప్లేస్ లేదు అని చెప్తారు. అట్ ద సేమ్ టైం మన దేవతల విగ్రహాలను అన్నిటిని తీసి కరిగించేస్తారు, మంటల్లో వేసేసి కరిగించేస్తారు. సెకండ్ హాఫ్లో చాలా దారుణం ఉంది. అవన్నీ కూడా సార్ చాలా బాధ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్లో నుంచి చూస్తే కనుక ఎక్కడ ప్రతి సందర్భంలోనండి హిందువులకు జరిగే అన్యాయాన్ని ప్రతిఫలిస్తూనే వచ్చారు. చూపిస్తున్న నేపథ్యం మొత్తం కూడా హిందువుల్ని ఏ రకంగా అణిచేసే ప్రయత్నం చేశారు, ఏ రకంగా అరాచకంగా వ్యవహరించారని చూపించారు. డెఫినెట్గా ఇది సనాతన ధర్మానికి సంబంధించి కాపాడుకునే ఒక యోధుడి కదా. డెఫినెట్గా అది క్లియర్ కట్గా ఫస్ట్ హాఫ్లో మనకు కనపడింది. ఆ ఫస్ట్ హాఫ్ కంటిన్యూటీ, ఆ లెగసీని, ఆ యొక్క ఇదిని, ఆ టెంప్టేషన్ని సెకండ్ హాఫ్లో తీసుకెళ్ళగలిగారా అంటే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం నెమ్మదిస్తుంది కథనం, కొంచెం నెమ్మదించింది ఏంటి అనుకునే లోపే పీక్స్కి తీసుకెళ్ళిపోతారు. అంటే సిచ్యువేషన్ బట్టి నెమ్మది అంటే కొంచెం నెమ్మదిస్తుంది. కొంచెం నెమ్మదించంగానే అక్కడి నుంచి కానీ ఆ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు చాలా కాస్త అంటే చాలా బాధ కలిగిస్తాయి. ఫ్లాష్ బ్యాక్లు సన్నివేశాలు ఎమోషనల్గా ఉంటాయి. ఆయన ఎవరు అసలు హరిహర వీరములు ఎవరని రివీల్ చేసే సన్నివేశాలు ఉన్నాయి చూసారా, అవి చాలా ఆకట్టుకుంటాయి. ఆ తర్వాత కొంచెం ఒక పావు గంట నిడివిలో కొంత స్లో అయినట్టు కనపడుతుంది సినిమా, మళ్ళీ పికప్ అయిపోతుంది. పికప్ అయ్యి లాస్ట్ అరగంట శ్రీనివాస్ గారు కుర్చీల్లోంచి ఇట్లా రిలాక్స్ అయ్యి ఎవరు కూర్చోరు, ఇలానే కూర్చుంటారు కుర్చీల్లో. ఏం జరగబోతుంది లాస్ట్ అరగంట పవన్ కళ్యాణ్ గారు ఎస్పెషల్లీ కంపోజ్ చేసిన ఫైట్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఏం ఆలోచిస్తారంటే న్యాచురల్గా ఉండాలి, ఏదైనా ఒక 100 మందిని బాంబులతో లేపేస్తాం, సుమోలు పైకి లేపేస్తాం ఉంటే ఆయన అంగీకరించారు. ట్రైన్లు తొడగొడితే ట్రైన్ ఆగిపోవటాలు ఇలాంటి అంగీకరించారు ఆయన. సో ఆయన కంపోజ్ చేసిన ఫైట్లో ఇన్డెప్త్ ఉంది. లాస్ట్ అరగంట సినిమాకి అద్భుతమైన హైలైట్ అని చెప్పాలి. సహజంగా ఏమవుతుందంటే సినిమా అంతా బాగా తీసుకొచ్చి లాస్ట్ క్లైమాక్స్ అరగంటలు కొంత పేలవంగా ముగుస్తాయి. కానీ ఈ సినిమాలో లాస్ట్ అరగంట హైలైట్ అని చెప్పాలి. బీజిఎం అండి ఎర్రగా తీసాడని చెప్పాలి బీజిఎం. అదే సమయంలో విలన్గా బాబీ డియోల్ పాత్ర కూడా అద్భుతంగా, నిధి అగర్వాల్ బాబీ డియోల్ కాకుండా ఔరంగజేబు పాత్రలో ఎవరిని ఊహించుకోలేం అన్నట్టుగా బాబీ డియోల్ చేశారు. బాబీ డియోలు, పవన్ కళ్యాణ్ గారు నిజానికి సినిమా మొత్తంలో ఎక్కడ ఎదురుపడరు, ఎవరి పార్ట్ 2 ఉందని యాంగ్జైటీలో. కానీ ఎవరికి వారు ఆ ఎలివేషన్, బాబీ డియోల్కి ఎలివేషన్ అద్భుతంగా ఉంటుంది. ఒక సన్నివేశంలో అసలు బాబీ డియోల్ ఎంత కర్కశంగా హిందూ రాజుల పట్ల వ్యవహరించిన ఒక సన్నివేశం ఉంది. అద్భుతంగా తీశాడు ఆ సన్నివేశాన్ని. అసలుకి సడన్గా షాక్ అయ్యేలాగా ఉంటాయి కొన్ని సీన్స్ అందులో. సో అవి కానీ బాబీ డియోల్ పర్ఫెక్ట్ చాయిస్ బాబీ డియోల్ అని చెప్పాలి. బాబీ డియోల్ పర్ఫెక్ట్ చాయిస్, కీరవాణి పర్ఫెక్ట్ చాయిస్. ఇకపోతే ఆయనకి ఇక ఇతర పాత్రలు, ఆయనకి సపోర్టివ్ పాత్రలు ఉన్నాయి, అవి ఓకే. సో నిధి అగర్వాల్ కూడా, వాస్తవానికి నిధి అగర్వాల్ ఆ అమ్మాయి పాత్రని సినిమా మొత్తాన్ని అమ్మాయి ఆయనే చెప్పారు కదా. ఈ రోజుల్లో ఎవరుంటారండి అసలు సినిమాలు ఎదుర్కొందండి. ఈ రోజుల్లో ఎవరుంటారండి అట్లా ఒక సినిమా ప్రమోషన్ రమ్మంటే రాని వాళ్ళు ఉంటారు, ఒక్క ప్రెస్ మీట్ కూడా రారు. కానీ ఆ అమ్మాయి 5 ఏళ్ల పాటు ట్రావెల్ చేసి సినిమాని భుజాల మీద వేసుకొని ఇతర రాష్ట్రాల్లో ప్రెస్ మీట్లు పెట్టి ఇవన్నీ చేయగలిగిందంటే డెఫినెట్గా ఆ అమ్మాయి పాత్ర అంత ప్రాముఖ్యత ఉంది. త్రూ అవుట్ ద సినిమా ఉంటుంది ఆ అమ్మాయి టోటల్గా. ఇంకోటి సినిమాలో 64 కళల్లో నిపుణులు అన్నారు. ఇంత అట్రాక్టివ్గా ఇన్ని కళలు వీరమల్లకు ఉన్నాయని చెప్పి చూపించగలిగారు. వెల్ అండ్ గుడ్. ఓవరాల్గా ఈ సినిమా చూసిన తర్వాత జార్లముడి క్రిష్ మధ్యలో ఆపేసిన ఈ ప్రాజెక్ట్ని జ్యోతికృష్ణ పూర్తిగా తీసుకెళ్ళగలిగాడా అంటే ఎక్కడ ఒక డైరెక్టర్ వదిలేశాడు, ఇంకో డైరెక్టర్ టేకప్ చేశారు అనే ఫీల్ రాలేదంటే ఆయన సక్సెస్ కదా. అదే డెఫినెట్గా. సో ఇదేదో అతికినట్టుంది సినిమా అనేది లేదు, ఇక్కడ దాకా అలా వచ్చింది, ఇక్కడ మాత్రం అతికినట్టుంది సినిమా అనుకోవటానికి లేదు. అక్కడ కంప్లీట్గా పక్కాగా పర్ఫెక్ట్గా జ్యోతికృష్ణ తీసుకెళ్లారు. ఇంకొక మాట చెప్పాలి, ఈ సందర్భంగా జ్యోతికృష్ణ గారిని మనం అభినందించాలి. ఎందుకంటే సార్ ఒక ప్రాజెక్ట్ని మీరు స్టార్ట్ చేసి ఫినిష్ చేయడం ఈజీ సార్.
ఒక సిక్ అయిన ప్రాజెక్ట్ లేకపోతే ఒక ప్రాజెక్ట్ మధ్యలో ఆగిపోయిన ప్రాజెక్ట్ని టేకప్ చేసి చేయడం చాలా కష్టం, చాలా రిపేర్ చేయడం చాలా కష్టం. అవును. సో ఆల్రెడీ మనమే స్టార్ట్ చేసి మనమే ఫినిష్ చేయడం ఈజీ, కానీ ఎవరో స్టార్ట్ చేసిన దాన్ని మళ్ళీ ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి అక్కడి నుంచి తీసుకొచ్చి ఆ సినిమాని ఫినిష్ చేయడం అనేది చాలా టఫ్ టాస్క్. పైగా వాళ్ళ వేవ్ లెంత్లోకి తీసుకొచ్చి ఫినిష్ చేయాలి. ఈ పనిని జ్యోతి కృష్ణ 100కు 1000% న్యాయం చేశాడని చెప్పాలి సార్. సో ఇక నిర్మాత గురించి మనం ఆయన మనసున్న మహారాజు అవి స్వయంగా పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. ఆయన ఎంత చక్కటి నిర్మాత, ఎంత ఓపికన్న నిర్మాత. ఈరోజు గురువారం స్టార్ట్ అయింది సార్ ఈ సినిమా. గురువారం అంటే యాక్చువల్గా బుధవారం నుంచే స్టార్ట్ అయింది ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు వరుసగా రాబోయే రోజులన్నీ కూడా వీకెండ్స్ ఉన్నాయి, శని ఆదివారాలు. ఈ కలెక్షన్స్ కూడా పెట్టిన పెట్టుబడి కూడా ఆల్మోస్ట్ 200 crores రీచ్ అవుతుంది కూడా అని అంటున్నారు. ఓవరాల్గా ఈ సిచ్యువేషన్స్లో ఈ సినిమా గురించి యాజ్ ఎ సీనియర్ విశ్లేషకుడిగా సినీ పరిశ్రమతో కూడా మీకు అనుబంధం ఉన్నది కాబట్టి ఈ సినిమాకి రేటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ 10కి మీరు ఎంత ఇస్తారంటే ఏం చెప్తారు? సుమన్ టీవీ సాక్షిగా మనం ఉన్నట్టు చెప్దాం సార్. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను సనాతన ధర్మాన్ని నమ్మే వ్యక్తిగా, సమాజంలో ఒక మంచి కోరే వ్యక్తిగా, ఇవాళ నేను నా స్వార్థాన్ని పక్కన పెట్టి చాలా సందర్భాల్లో నేను సమాజం కోసం ఫైట్ చేస్తూ ఉంటాను ఒక జర్నలిస్ట్గా. సో అలాంటి భావజాలం ఉన్న వ్యక్తిగా నేను ఈ సినిమాని ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా చూడాలి అంట. నేను మనం చూడని చరిత్రని మన బిడ్డలకి బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు చూడాలి, వాళ్ళ పిల్లలకు చూపించాలి. మొఘలుల చరిత్రను మనము ఎంతో పాజిటివ్, అక్బర్ చెట్లు నాటించను, బాబర్ ఇవి చేశాడు, ఇవి చదువుకున్నాం మనం. మీరు చదువుకున్నాం, నేను చదువుకున్నాను, అవే చదువుకున్నాం. వాస్తవానికి ఈ చరిత్రలు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే అంతకుముందు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటి సినిమాలు తీసి చిరంజీవి గారు, లేకపోతే చావా సినిమాతో వాళ్ళు ఇలాంటివి తీయకపోయి ఉంటే, ఒక కాశ్మీర్ ఫైల్స్ ఇటువంటి సినిమాలు ఒకటి సార్, ఇలాంటివి తీయకపోయి ఉంటే వాస్తవాలు మరుగున పడేవి. ఒకటి ఇటువంటి సినిమాలు తీయాలంటే డైరెక్టర్ కావచ్చు, నిర్మాత కావచ్చు, హీరో కావచ్చు, గట్స్ ఉండాలి సార్. దట్టు గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు తీసేవాళ్ళు ఎవరు సార్? ఇవన్నీ బాబర్ చరిత్రలు, అక్బర్ చరిత్రలు మనం చదువుకునేలాగా ఈ బానిసత్వానికి ఎవరు సార్ మనల్ని గురి చేసింది? ఈ బానిస బతుకులు, బానిస సంఖ్యలు ఛేదించి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ బానిసత్వాన్ని దాదాపుగా 40 సంవత్సరాల పాటు ఈ బానిసత్వాన్ని కంటిన్యూ చేసామంటే ఎంత, 40 ఏంటి సార్, 50 సంవత్సరాల పైగా ఈ బానిసత్వాన్ని కంటిన్యూ చేసామంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితి చెప్పండి. చిన్నప్పుడు మీలాంటి నాలాంటి వాళ్ళు ఈ బానిస చరిత్రనే చదువుకున్నామంటే ఎంత దుర్మార్గం సార్. ఆ బానిస సంఖ్యలను గత 15 ఏళ్లుగా తొలగిస్తూ ఉన్నారు. ఈ క్రెడిట్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి, ముఖ్యంగా నరేంద్ర మోదీకి ఇవ్వాలి. వాళ్లే కనుక లేకపోయి కాంగ్రెస్ లాంటి ప్రభుత్వాలు ఉంటే కాశ్మీర్ ఫైల్స్ వచ్చేది కాదు, చావా లాంటి సినిమాలు వచ్చేవి కాదు, ఇవాళ హరిహర వీరమల్లు వచ్చేది కాదు. డెఫినెట్గా ప్రభుత్వాలు ఆటంకాలు సృష్టించి ఆపేసేవి. సో ముందు క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో రెండవది, ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రజల మీద కూడా ఉంది. ఒక కిరాతకులను, ఒక స్మగ్లర్లను, ఒక దొంగలను హీరోలుగా పెట్టి తీసి రప్పరప్పలాడిస్తాము, నరుకుతాము అడ్డంగా అంటే ఇవాళ మాజీ ముఖ్యమంత్రులు సైతం మేము నరికితే తప్పేంటి అంటున్నారు. సో అంతలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. అలాంటి బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఈ రోజుల్లో గుడ్ ఇన్ఫ్లుయెన్స్ను కూడా తీసుకురావాలంటే ఇలాంటి సినిమాలు చూపించాల్సిన అవసరం ఉన్నది. ఇది నేను అంటున్నాను, రేటింగ్స్కి అతీతంగా ప్రతి ఒక్కళ్ళు స్వతంత్ర ఉద్యమంలో సార్ తమకు ప్రతి ఒక్కళ్ళు తమ కంట్రిబ్యూషన్ చేశారు. సో 5 రూపాయలు అంటే 5 రూపాయలు, 10 రూపాయలు కంట్రిబ్యూషన్ చేశారు ప్రతి ఒక్కళ్ళు. ఇది కూడా నేనన్న సమాజ సేవలాగా భావించి ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా చూడాల్సిన అవసరం ఉంది, కంట్రిబ్యూషన్ చేయాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఈ సమాజం కోసం ఎంతో కంట్రిబ్యూట్ చేశారు, ఎన్నో త్యాగాలు చేశారు, 100,000 కోట్ల రూపాయలు వదులుకున్నారు. ఏంటి సార్, ఆయన ఒక యాడ్ చేస్తే దాదాపు 30-40 కోట్లు ఇస్తారు సార్. ఒక యాడ్ చేస్తే, ఒక యాడ్ సంవత్సరానికి సినిమాలు తీస్తే 1000 కోట్లు వస్తాయి. సో ఒక 10 సెకండ్లు 30 సెకండ్లు యాడ్ చేస్తే ఆయన 30-40 కోట్లు వస్తాయి. అవన్నీ ఎవరి కోసం ఉందో? ప్రజల కోసం ఉంది. ఇవాళ కూడా జర్నలిస్టులు ఆయన ఇంటర్వ్యూ చేస్తే ఆయన ఏమిస్తున్నాడు సార్? అరకు తేనె గిఫ్ట్లు ఏమిస్తున్నాడు సార్? ఆయన అరకు తేనెని, అరకు గిరిజన తేనెని ఆయన ప్రమోట్ చేస్తున్నారు. కొండపల్లి బొమ్మల్ని ప్రమోట్ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది జర్నలిస్టులు వస్తే వాళ్ళందరికీ ఇదిగో మా రాష్ట్రంలో
మా గిరిజన సోదరులు, మా మన్యం సోదరులు ఇదిగోండి ఈ తేనె తయారు చేశారు, మీరు కూడా కొనుక్కోండి, దాని మీద నంబర్ ఉంటుంది, మీరు కూడా కొనుక్కోండి. సో మా రాష్ట్రంలో మా గిరిజన సోదరులు ఈ సోపు తయారు చేస్తారు, అద్భుతం. మీరు మైసూర్ శాండిల్ కాదండి, కర్ణాటకలో వస్తే మీ మైసూర్ శాండిల్ ఎంత గొప్ప, మా గిరిజన సోప్ అంత గొప్ప అని చెప్పేసి ఇస్తున్నారు. సో ఇలాంటి ఒక బాధ్యత కలిగిన ఒక రాజకీయ నాయకుడు, బాధ్యత కలిగిన ఒక వ్యక్తి, ఒక పౌరుడు తీసిన ఒక బాధ్యత కలిగిన సినిమా ఇది. ఈ సినిమాను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళకి ఉంది. నేను 9:30కి సినిమా రిలీజ్ కాకముందే కొంత ఏదో చూసినట్టుగా నెగిటివ్ టాక్స్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు. చాలా ఈజీ అయిపోయింది సార్. రేటింగ్లు వాళ్ళే ఇస్తారు, సినిమా పోయిందని వాళ్ళే చెప్తారు, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ రూపేణ సినిమా పోయిందంటారు. అదేదో కానీ మెగా ఫ్యామిలీ అంటే వీళ్ళ చేతిలో ఈ సినిమాలో దాదాపు 7 మంది హీరోలు. ద్వేషంతో వ్యవహరిస్తున్న కొన్ని సంస్థలు, కొంతమంది వ్యక్తులు ఉన్నారు చందు శ్రీనివాస్ గారు. వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు సమాజానికి చీడ పురుగులు అని చెప్తాను నేను. వాళ్ళు ఈ నిజంగా మీకు నచ్చలేదు అనుకోండి, వారం తర్వాత చెప్పండి, నచ్చితే ఈరోజు చెప్పండి. మంచిని మైకులో చెప్పండి, చెడుని చెవిలో చెప్పండి అన్నారు కదా చిరంజీవి గారు. అట్లా మీకు నచ్చలేదు అనుకోండి, జనం మొత్తానికి నచ్చిందండి, మీరు ద్వేషులు ఉన్నారు, సమాజ కంటకులు ఉన్నారు, మీకు నచ్చలేదు 1 వీక్ తర్వాతనే చెప్పండి. సో ఈరోజే చెప్పి సమాజాన్ని భ్రష్టు పట్టించే ఒక శక్తులుగా నేను భావిస్తాను వాళ్ళందరినీ. వాళ్ళందరూ సమాజ హితులు కాదు, వాళ్ళని ఏరిపారేయాలి. ఇంకొకటి ఇకపోతుంటే అంటే మీరు అన్నట్టు రేటింగ్ అయిపోయినా ఒక గొప్ప చిత్రం, ఒక చారిత్రాత్మకమైన యోధుడి యొక్క చిత్రం. పవన్ కళ్యాణ్ గారు చాలా పర్ఫెక్ట్గా ఒదిగిపోయాడని అనుకోవాలా. దర్శకుడు కావచ్చు, అందరూ కావచ్చు, సినిమాలో పనిచేసిన వాళ్ళంతగా వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు చేశారు. ఒక కుటుంబ సమేతంగా ఈ సినిమా చూసే అవకాశాలు ఇవాళ రోజుల్లో కదా. ఇవాళ రోజుల్లో సార్ కుటుంబ సమేత సినిమాలు ఎక్కడ చూడగలుగుతున్నాం సార్? అశ్లీలమైన డ్రెస్సింగ్, అశ్లీలమైన డైలాగులు, అశ్లీలమైన సీన్లు, అసలు పిల్లల్ని తీసుకెళ్ళగలుగుతున్నాం సార్? టీనేజ్ మీకు నాకు అంటే స్కూల్ చదివే, కాలేజ్ చదివే పిల్లలు ఉన్నారనుకుంటా. సో ఈ పిల్లల్ని తీసుకొని మనం వెళ్ళగలిగే అవకాశం ఉందా సార్? లేదు. కానీ ఈ సినిమా చక్కగా కుటుంబంతో వెళ్ళాల్సిన సినిమా కూడా. పిల్లల్ని తీసుకెళ్ళండి, మీ పిల్లలందరినీ తీసుకెళ్ళండి, చరిత్రను, మర్చిపోయిన చరిత్రను, అన్సంగ్ హీరోస్ని మనం చూపించండి ఈ పిల్లలందరికీ కూడా. ఖచ్చితంగా పిల్లల పొటెన్షియల్ కూడా ఇటువంటి ఇది రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, మీరు రేటింగ్ ఇవ్వమంటే నేను ఎందుకు ఇవ్వట్లేదు? ఖచ్చితంగా ఇస్తా. 10కి 9 ఇస్తాను నేను రేటింగ్. సూపర్. సో ఇది కుటుంబ సమేతంగా చూడదగ్గ ఒక మంచి సినిమా. హరిహర వీరమల్లు. మీకు సమాజ స్పృహ కలుగుతుంది, చరిత్ర తెలుస్తుంది, ఒక చెడుని ఎదుర్కోవటం ఎలాగా అనే ఒక గుండె ధైర్యాన్ని ఇస్తుంది, స్ఫూర్తిని రగిలిస్తుంది ఈ సినిమా. అదేవిధంగా సెప్టెంబర్ 25 ఓజీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా షూటింగ్ కూడా ఆల్మోస్ట్ అవుతూ ఉంది. 2024, 25, 26 వచ్చేసరికి కూడా మళ్ళీ ఒకవైపు బాబాయ్ అబ్బాయి సినిమాగా పెద్ది వస్తుంది, విశ్వంబర వస్తుంది. ఇవన్నీ చూస్తే ఒక మెగా ఫ్యామిలీ నుంచి ఇన్ని సినిమాలు ఒకేసారి రావటం పట్ల, అందులో సినిమాలు ఆగిపోద్ది రాజకీయాలు అన్న తర్వాత నుంచి ఈరోజు హరిహర వీరమల్లు రిలీజ్ అయింది, రేపు ఓజీ, తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్. దీన్ని ఎలా చూస్తారు? అంటే అభిమానులు ఈ సినిమాలతో మన ప్రెస్ మీట్లో కూడా నేను సినిమాలు తీగిపోవచ్చు, రాజకీయాలకే పరిమితం అవ్వచ్చు అన్నాడు. మరి దీని ఈ లెగసీని అఖిరానందన్ ద్వారా కంటిన్యూ చేసే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? డెఫినెట్. అట్లా రుద్దే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు. అఖిరానందాన్ని తీసుకొచ్చేసి మొన్న ఫంక్షన్లు అన్నారు కదా, ఇది సినిమా సృజనాత్మకమైన సినిమా. ఈ రంగంలో ఎవరైనా టాలెంట్ ఉంటేనే నిలబడగలుగుతారు. సో ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి టాలెంట్ ఉంది కాబట్టి నిలబడగలిగారు. నా కొడుకునైనా టాలెంట్ లేకపోతే నిలబడలేడు, కేవలం లెగసీ కొంతకాలమే పనిచేస్తుందని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పారు. కాకపోతే ఇప్పుడే ఆ అబ్బాయి ఎట్లా ఉన్నాడంటే హాలీవుడ్ హీరోలాగా కనపడుతున్నాడు. అతని హైటు, వెయిట్, అతని లుక్స్. మొన్న అయితే పర్ఫెక్ట్గా ఇవాళ ఒక యంగ్ హీరోకి ఉండాల్సిన లక్షణాలన్నీ కనబడుతున్నాయి. బహుశా నేను అనుకుంటాను పవన్ కళ్యాణ్ గారు ఇక రాజకీయాల్లో పూర్తి బిజీ అవుతారు కదా, ఆయన లేని లోటుని వాళ్ళ అబ్బాయితో తీరుస్తారేమో అని ఒక ఆశ చాలామంది అభిమానుల్లో ఉంది. బహుశా అది కూడా ఆ శుభవార్త కూడా మనం వినే అవకాశం ఉంది. ఏదైనా తీస్తే రామ్ చరణే దానికి నిర్మాత అవుతారని కూడా అంటున్నారు. రామ్ చరణ్ గారే లాంచ్ చేస్తారు, సో అఖిరానందాన్ని అంటున్నారు. సో అలాంటి రోజులు కూడా రాబోతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ 3 సినిమాలు అయిపోయింది. మీరు అన్నారు కదా ఇది ఐ ఫీస్ట్ అండి. సో ఈ పండుగ సీజన్ అంటారు కదా, వినాయక చవితి వస్తుంది, తర్వాత దసరా వస్తుంది, తర్వాత దీపావళి వస్తుంది, తర్వాత సంక్రాంతి వస్తుంది అన్నట్టుగా ఇక్కడ ఉగాదితో మొదలు పెడితేనండి, ఉగాది వినాయక చవితితో మొదలు పెడితే, తొలి ఏకాదశితో మొదలు పెడితే వరుసగా పండుగలు వస్తాయి. ఎప్పటి వరకు? ఇక సంక్రాంతి వరకు వరుసగా పండుగలు, శివరాత్రి, ఉగాది వరకు పండుగలు వస్తాయి. అలాగా ఇవాళ ఒక్కొక్క పండుగ వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ సినిమాలు, చిరంజీవి సినిమాలు, మళ్ళీ రామ్ చరణ్ గారి సినిమా, ఇవన్నీ కూడా ఈ పండుగ సీజన్ అనుకోవాలి. ఓకే అండి, చూశారు కదండి. అంటే
సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, రాజకీయాలు, సినిమాలు రెండు అనుభవం ఉన్న కిరణ్ గారు తనది ఉన్నట్టుగా సినిమాని రివ్యూ మనకి ఇచ్చారు సుమన్ టీవీ సాక్షిగా. చాలామంది 24 క్రాఫ్ట్స్ దీని మీద ఆధారపడే వాళ్ళు ఉంటారు. కాబట్టి సినిమాని సినిమాలాగా చూడాలి, సినిమాని ప్రేమించాలి. మనకు తెలియకపోతే చరిత్రని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ సినిమాని చంపకూడదు. నెగిటివ్ టాకులతో ఆ సినిమాలు తీసి హీరోల మీద కక్షతోనో అట్లా చేయటం మంచిది కాదనేది అందరూ చెప్తున్నమాట. ఏదైనా కానీ విమర్శవాదులు కూడా, క్రిటిక్స్ కూడా హరిహర వీరమల్లో పాత్రలో పవన్ కళ్యాణ్ గారు చూపించిన ఈ పాత్ర చేయాలంటే ధైర్యం ఉండాలనేది ప్రపంచవ్యాప్తంగా ఒక పాజిటివ్ రావటం అనేది, పాజిటివ్ టాక్ రావడం అనేది అందరూ మెచ్చుకోవాల్సిన అంశం. ఆ యొక్క చిత్ర బృందానికి మరి కాసేపట్లో 4 గంటలకి సక్సెస్ మీట్ కూడా జరుపుకోతున్న చిత్ర బృందానికి సుమన్ టీవీ తరపున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి కిరణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.